హాయ్ గైస్, ఇది యూట్యూబ్ లో నా 100th వీడియో. ఈ షార్ట్ లో ఇప్పటిదాకా నా 6 months షార్ట్ యూట్యూబ్ జర్నీ షార్ట్ గా చెప్పేస్తాను. ఎవరికైనా సోది అనిపిస్తే నా మాటలు వదిలేసి ఎంతమైన తిరుమలలో వైకుంఠ ఏకాదశి గ్లిమ్స్ ఒక్కసారి చూసేయండి. నాకు యూట్యూబ్ స్టార్ట్ చేద్దామన్న ఆలోచన రాగానే విత్ ఇన్ 3 days లో స్టార్ట్ చేశాను. నేను చాలా ఇంట్రోవర్ట్ ని. సర్లే, మన దగ్గర ఉన్న పాత వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉందాంలే. ఇది గుర్తు పెట్టుకోండి, పాత వీడియోస్. ఒక్క నెల రోజులకు సరిపడా వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. ఆ ప్రాసెస్ లో కొత్త వీడియోస్ వస్తాయిలే అని అయితే స్టార్ట్ చేశాను. కట్ చేస్తే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక నా దగ్గర ఉన్న పాత వీడియోస్ ఒక్కటంటే ఒక్కటి కూడా పోస్ట్ చేయలేదు. అరే, ఈ రోజు వీడియో లేదురా, మనకు ఆ పాత వీడియో పోస్ట్ చేద్దాం అనే పరిస్థితే రాలేదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడే 100 వీడియోస్ అయితే చేసేసాను. నాకు ఇదంతా ఒక కళ లాగానే ఉంది. ఇక సబ్స్క్రైబర్స్ విషయానికి వచ్చేస్తే ఒక్క వైరల్ వీడియో చాలండి సబ్స్క్రైబర్స్ ని తెచ్చిపెట్టడానికి. అది ఇదే అవ్వచ్చేమో, ఎవరు చూసొచ్చారు. నేను ప్రతి వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఈ వీడియో హైలైట్ గా ఉందిరా, వ్యూస్ ఇరగొట్టేస్తామని అనిపిస్తుంది. కానీ రియాలిటీకి వచ్చేస్తే అంత ఆపోజిట్ లోనే ఉంటుంది. యూట్యూబ్ ఆల్గారిథం అర్థం చేసుకోవడం చాలా కష్టం. సరే, మనం అయితే కష్టపడుతూ ముందుకు వెళ్ళిపోవడమే. నేను ఈ వీడియో ద్వారా అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీకు ఏ ఆలోచన వచ్చినా అది ఆలోచన వరకే పరిమితం చేయకుండా ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ట్రై కాదు, ఇంప్లిమెంట్ చేసేయండి. ఇప్పుడే దాంట్లో కింద మీద పడి నేర్చుకుంటారు. ఆ ప్రాసెస్ లోనే సక్సెస్ కూడా రావచ్చు. ఎవరు చూసొచ్చారు. ఒక్కసారి కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే నా ఛానల్లోకి వెళ్ళి కొన్ని వీడియోస్ చూసి నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి.